అంటే అన్నయ్య దగ్గర ఉంటాడు, తమ్ముడు దగ్గర ఉంటాడు, చిన్న దగ్గర ఉంటాడు, ఏదో ఉంటాడు, అందరితో కలిసి వస్తాడు. మరి అమ్మ యోసేపు గారు వచ్చేసారు. కొంత వచ్చిన తర్వాత ఒకసారి చూసారు, ఏంటి మన యేసుప్రభువేడి, మన యేసుప్రభువేడి కనపడలేదు. అమ్మ మా యేసుప్రభు ఉన్నాడా మీతో? మనం అడిగినట్టే. అక్క మా యేసుప్రభు వచ్చాడా నీతో? అడిగినట్టే. మనమేమో చెయ్యొద్దాం పిల్లల్ని, వాళ్ళేమో ఆడుకుంటూ ఉంటారు ఫంక్షన్లో, అవునండి. ఓ పెళ్లికి వెళ్తేనే ఆడుకుంటుంటారు. మనవాడు కనపడ్డా అడుగుతూ ఉంటాం. యేసుప్రభుని అడిగారు, కనపడలేదు. అక్కడ అక్కడ ఉండిపోయాడేమో, వెనక్కి వచ్చారు, చూశారు. అంటే మానవ సంబంధమైన ప్రేమ, ఆ దిగులు. అయ్యా ఏంటి ఇలా చేసాం, మేము ఎంత కంగారు పడ్డామో తెలుసా, ఎంత ఆలోచించామో, ఎంత బాగా. నేను నీ తండ్రి చాలా దుఃఖపడుతున్నాం. యేసుప్రభు చెప్పిన సమాధానం చదువుదాం చూడండి. యేసుప్రభు చెప్పిన సమాధానం 49వ వచనం. ఆయన మీరేళ నన్ను వెదకుచుండి నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగురా అని ఆయనతో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు ఏం చేయలేదటండి, గ్రహింపలేదు. ఈరోజు సమాజం కూడా గ్రహించడం లేదు. అయ్యా మేము ఆదివారం ఆరాధనకి రావడానికి కుదరదండి, అచార్యులు చెప్పేదండి అంటున్నారు. మరి మేము మీ ఇంటికి వచ్చాం కదా, మీ కార్యక్రమంలో పాల్గొన్నాం కదా, మీకు అంత గుడి ముఖ్యమైపోయింది ఏంటండి వాళ్ళ భాషలో. అంత ఒక్కరోజు మానేస్తే ఏమైపోయింది ఏంటండి వాళ్ళ భాషలో. నీకు ఇంపార్టెంట్, నీకు ప్రాముఖ్యం, అది ఆ సంగతి తెలియాలి.